నాయకురాలైన అమ్మాయి ట్రాప్ లో పడిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఆ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. సో ఆమెకు ఒకసారి ఆయన కాశీ నుంచి ఒకసారి మీరు ఆయన వచ్చేసి గురువు గారు కాశీ నుంచి అఘోరా, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు లెటర్ రిలీజ్ చేసిన ఆయన్ని ఒకసారి మీరు అడగండి అసలు ఏంది స్వామి ఏం జరుగుతుంది, ఇది ఉన్నదా మన దాంట్లో, మీరు అడగండి. నేను మాట్లాడలేనా పర్సనల్ గా మాట్లాడాలి. నమస్తే నమస్తే స్వామి గారు. నమస్తే. ఏంటి ఇది ప్రెస్? చెప్పండి చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం అంతా కూడా గమనిస్తున్నాను తల్లి, నేను ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. చూస్తున్నాడు కారణం ఏంటంటే పక్కన బెంగాల్లో అంతమంది చచ్చిపోతుంది, ఇంకా వేరే ఇష్యూలని ఇదే పట్టుకుని వెళ్ళాడుతున్నారు, అందుకోసం రెస్పాండ్ కాలేదమ్మా. ఇదేంటంటే అఖిల భారతీయ అఘోరా ఖాడా అని చెప్పి మాది ఉజ్జయిన్ నుంచి నడుస్తుంది. మా అంటే ఎంటైర్ వీళ్ళందరికీ కూడా అధ్యక్షులు వారు వచ్చేటప్పటికి ఆదేశ్ రాజ్య గౌరి ఆయన లెటర్ రిలీజ్ చేశారు మీ వేళ. అమ్మా నేను ఉపాధ్యక్షుడిని, నా పేరు రాజేష్ నాదగూరి, నేను తణుకులో ఉంటానమ్మా. తణుకే మెయిన్ హెడ్ అనమాట ఆఫీస్ మా అక్కడకి. అంటే ఏంటి ఇప్పుడు అఘోరి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అఘోరి విషయం అనేది కాదమ్మా, ఒకటి అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు ఇందాక మురళీ కృష్ణ సమ్ ఎవరో ఒకటి. అసలు ఆయన అఘోరి అంటే ఏమన్నా తెలుసా ఆయనకి? ఏంటండి అఘోరి అంటే ఆయనకి ఏమన్నా తెలుసా? అఘోరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, అగ్ని పూజలు అంటున్నాడు, ఇవంటున్నాడు. అఘోర్ అంటే హైజీనిక్ సైంటిస్ట్ అమ్మ. ఒంటి మీద వేసుకునే చితాభస్మంలో కూడా 48 ఎలిమెంట్స్ విడదీసి చూపించగలరు. ఎందుకు వేసుకుంటున్నారు కారణాలు తెలుసు వాళ్ళకి. ఇదేమీ లేకుండా ఏదో మూఢనమ్మకాలకు సంబంధించినవన్నీ కూడా జనాల మీద రుచితే అఘోర అనే ఒక గొప్ప సనాతన సాంప్రదాయం పరుగు పోదమ్మా అతని వల్ల. అతనికి ఏం తెలుసమ్మా అసలు? ఏం మాట్లాడుతున్నాడు అఘోరుల గురించి? ఓకే అండి, మిమ్మల్ని లైవ్ లో తీసుకొని మళ్ళీ మాట్లాడతానండి, మళ్ళీ మాట్లాడతాను స్వామి గారు, మిమ్మల్ని లైవ్ లో తీసుకొని మళ్ళీ మాట్లాడతాను. మీ వాయిస్ ఇక్కడ క్లారిటీ లేదు. కాశీలో అనేక మందితో అఘోర దీక్ష తీసుకునే వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతున్నది. చెప్పండి, ఏం చెప్తున్నారు? కాశీ పట్టణంలో గంగానది పుష్కరానికి వెళ్ళడం జరిగింది, కుంభమేళకు కూడా వెళ్ళాం మేము. అక్కడ కొంతమంది అఘోర దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు అనేక మందిని కలవడం జరిగింది. నీకేం చెప్పారు? నువ్వు చెప్పు, నేను ఆల్రెడీ చెప్పి ఇప్పుడు ఏమన్నారైనా వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు, చెప్పాము ఒక మాట. యువత వాళ్ళు ఉప ముఖ్యమంత్రి నా పేరు రాజేష్ నాథ్ అఘోరా, నేను వచ్చేసి తణుకులో ఉంటామా, నేను వాళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి ఏంటండి ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు అంటే వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన మాట్లాడినాక ఇక కాశీలో చాలా మంది ఉన్నారు అని అంటే ఆల్రెడీ ఉండి ఒక ట్యాగ్ వేసుకున్న వాళ్ళు చెప్పిన విషయం మాట్లాడుకోవాలి. ఉండి గాలిలో మేడలు వద్దు తల్లి, దయచేసి ఆలోచించమ్మా. ఇంకొకటి ఏంటంటే యువత అనేటువంటి వాళ్ళు కేవలం ఈ వీడియోలు చూసి దారి తప్పుతారని ఏమనుకోవట్లేదు. ఎందుకంటే యువత అంతా క్లారిటీగా ఉన్నారు, ఈ రోజు అంతా చదువుకుంటున్నారు. డిసెంబర్ 31 రాత్రి పూట పబ్బులకు వెళ్లే యువత ఉన్నారు. డిసెంబర్ 30 దేవాలయాలకు యువత కూడా ఉన్నారు, దేవాలయాలకు వెళ్లే యువత ఉన్నారు, దేవాలయాలకు వెళ్లే యువత ఉన్నారు, పబ్బులకు వెళ్లే యువత కూడా ఉన్నారు డిసెంబర్ 31. కాబట్టి ఎవరికి ఏది కావాలనేది యువత క్లారిటీగా ఉన్నారు. ఎవరో ఏదో చెప్తే డిబేట్ చేసేది కూడా అదే చెప్తున్నాను మొదటి నుంచి, అఘోరిని హైలైట్ చేయడానికి కాదు, ఇవన్నీ కూడా సమాజానికి ఎఫెక్ట్ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ సైక్రియాటిస్టులు గానీ, లీగల్ అడ్వైజర్లు గానీ, ఇక్కడ వీరు గానీ సనాతన ధర్మం ఎట్టిపోతుంది, ఇది తప్పుదో పట్టించడానికి యూత్ మంచి దారిలో వెళ్లాలని అడ్వైజర్ గురించి. స్పందన్ గారు, ఫైనల్ గా ఏంటంటే ఈ రోజు చూస్తున్న ఎంతో మంది యువత చూస్తున్నారు, యువత ప్రభావితం కాదు అని వారు అంటున్నారు. యువత ప్రభావితం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా మెండుగా ఉన్నాయి. మీరు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ప్రభావితం కాదు అంటే ఇప్పుడు ఒక మాస్, ఒక యుఫోరిక్ ఇది ఉంటుంది చూసారా, ఇంతమంది ఆయనకి ఫాలోవర్స్ ఇది చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అలాంటి ఒక ఇది క్రియేట్ చేశాడు అతను ఏదైతే టెంపుల్ ఏదైతే ధర్మం అని చెప్పి అతను చేసిన ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, అతనికి మీరే అన్నారు చాలా ఫాలోవర్స్ అని, చూసారా అది ఎందుకు జరిగింది? అతను ఫస్ట్ ధర్మం ముసుగులో వేసిన ఒక ప్రయత్నం ఏదైతే చేశారో అందుకని చూస్తారు అతని గురించి, లేకపోతే ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంది? అతను ముందు ధర్మం అని చెప్పాడా? అదే కదా అతనికి బేసిక్ ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ లైన్ వాడుకున్నాడు కదా అతను. ఇప్పుడు అతను వాడుకున్నాడా లేదా అనేది మీరే చెప్పాలి, బిఫోర్ ఆఫ్టర్ మీరే చూపించండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అతని గురించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ బేసిక్ గా సమాజంలో ఇలాంటి కొన్ని రుగ్మతలు ఏవైతే వీళ్ళు ఇచ్చేస్తున్నారో, ప్రాపగేట్ చేస్తున్నారో, ఇది మంచి పరిణామం కాదు. తప్పకుండా కూడా ఇది ఒక నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు మమ్మల్ని పిలిచారు. మమ్మల్ని ఎందుకు పిలిచారు ప్రత్యేకంగా? దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది సమాజం మీద అన్నప్పుడు మేము అందుకే కూర్చొని ఇలాంటి ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభావితం అవుతారు. కాబట్టి మీరే అన్నారు ఇలా జరిగితే ఈజీ కదా, ఇదేదో బాగుంది కదా, ఇదేదో ఈజీగా డబ్బులు అని చేసే పెడుతున్నారు, ఖండిస్తున్నారు. ఈజీ ఏం కాదు. ఒక వ్యక్తి మీరు
ఇలా బాగుంది, ఇలా అయితే లక్షలు సంపాదించమని యూత్ అదే కదా మేము చెప్తుంది, అదే కదా మేము చెప్తుంది. మీరు ఉండండి స్వామి, ఒక వ్యక్తి మీరు టర్న్ ఇస్తే మీరు మాట్లాడండి. మీరు నన్ను ఎందుకు ఖండిస్తున్నారు? మీరు ఆపండి. మీరు ఒక నిమిషం, విపరీతమైన పరీక్షలు ఉంటాయి, తీసుకొచ్చి అశుద్ధం తినమంటారు. ఒక నిమిషం వినండి, ఒక నిమిషం ఉండండి. ఎవరైతే వీళ్ళు వినండి, ఎవరైతే వీళ్ళు అఘోరాలు చెప్తున్నారు, ఏ అఘోరాలు అలాంటి చేయరు, ఇలా చేయరు, ఇలా చేయరు, ఇలా చేయరు. స్వామి మీరు ఊరుకోండి, మీరు ఊరుకోండి స్వామి, మీరు ఊరుకోండి. మీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అది కాదండి, వాళ్ళు అంత కఠినమైన పరీక్షలు అన్ని కూడా అయిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఎందుకు వస్తారు అంటే, అంటే ఇంత మొమెంటరీగా ఒక పెళ్లి, నాకు జీవితము, ఒక వ్యవహారిక జీవితము, ఒక మెటలిస్టిక్ లైఫ్, నాకు ఫ్యామిలీ లైఫ్ అని కోరుకుంటాడా? నేను ఎన్నో పరీక్షల తర్వాత అఘోరి అయితే అఘోరిలాగా వెళ్ళిపోతాడు జీవితాంతం, దైవానికి సమర్పించుకుంటాడు, అంతేగాని మరి ఇవన్నీ జరగవు కదా. ఒకటండి నేను చెప్పేది ఒకటే, చాలా మంది అమాయక యువత అఘోరి కాదు మరి. స్పందన గారు అందుకే దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మ ముసుగులో, హైందవ ధర్మ ముసుగులో, సనాతన ముసుగులో అడ్డమైన పనులు చేస్తూ, అన్ని పనికిరాని పనులు చేస్తూ ఈ రోజు ధర్మాన్ని హేళన చేస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా దీనికి పీఠాధిపతులు గారు ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఒక కోడ్ ఏదైనా ఇవ్వాలి. ఈ పరిణామాల్లో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ఉందో ధర్మం ముసుగులో వీళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడేసి ప్రభావితం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఎందుకంటే వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద సొసైటీ. ఈ రోజు మీకు గవర్నమెంట్ సహకరించింది అంటే, పోలీస్ శాఖ సహకరించారు అంటే, నీ మెడలో నువ్వు వేసుకున్న కాషాయాన్ని మీద రెస్పెక్ట్ ఇచ్చి నీ గౌరవించారు. నువ్వేం చేస్తున్నావు అని కాదు, నీ మీద, నీ ఒంటి మీద ఉన్న కాషాయానికి నీకు ఇచ్చిన రెస్పెక్ట్ ని నువ్వు దుర్వ్యోగనం చేసుకుంటూ, నువ్వు హేళన చేస్తూ, ధర్మాన్ని హేళన చేస్తూ, ఏవో పనికిరాని పూజలన్నీ చెప్పుకుంటూ, వాట్ ఈస్ దట్, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? చెత్త కాదు ఇదంతా. అట్లా ఎందుకు నీ కాషాయానికి ఉన్న రెస్పెక్ట్ కి ఈరోజు ప్రభుత్వాలు నీ రెస్పెక్ట్ ఇచ్చారు, కానీ నువ్వు చేస్తున్న పనికిరాని పనుల గురించి కాదు. ఇది తప్పకుండా ఖండించాల్సిందే. ఈ రోజు అప్పీల్ చేస్తున్నాను, ఇలాంటి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళని, సమాజాన్ని తప్పుదోర పెట్టించిన వాళ్ళని, ఇది ఎవరైనా కూడా. ఇప్పుడు మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది? రైట్ టు లైఫ్ ఎప్పటి వరకు ఉంటుంది? మీరు మీ పరిమితిలో పని చేసిన తీరు వరకే నీకు ఉంటుంది. నువ్వు సమాజం బయటకు వచ్చి నువ్వు విపరీతాలు చేస్తున్నప్పుడు, విధ్వంసాలు, నువ్వు విపరీత ధోరణి నువ్వు చూపిస్తున్నప్పుడు నీకు చట్టం దాని పని తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. ఈ రోజు ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు క్వైట్ గా ఉండరు కదా. ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ఛాలెంజ్ చేసినప్పుడు క్వైట్ గా ఉండరు కదా. ఎప్పుడైతే సమాజ హితం తప్పి మీరు ప్రవర్తిస్తున్నారో మీరు అఘోరాలు ఎలా అవుతారు? మీరు సాధువులు ఎలా అవుతారు? సమాజ హితం కోసం ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ ఏంటి? నువ్వు దేవుడే నా దిక్కు, దేవుడే నా ధర్మం, నా ప్రాణం కిందకి త్యాగం అన్నారు కదా. ఆ ప్రాణ త్యాగం అంటే ఏంటి? దానికి చాలా పవిత్రత ఉంది, దానికి చాలా పవిత్రత ఉంది. కాబట్టి నువ్వు అలా చెప్పినవాడివి ఈ రోజు ఒక అమ్మాయి గురించి మాట్లాడి, ఎప్పుడు ఎందుకు ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ ఒక్క అధికారం నువ్వు ఇచ్చావు. ఈ రోజు నువ్వు ఒక పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసి నేను దేవుడే దిక్కు అన్నప్పుడు ఆ దిక్కును మర్చిపోయి, ఆ దిక్కుని మర్చిపోయి ఈ రోజు నువ్వు ఒక చేసిన ప్రక్రియ వల్ల ఈ రోజు నిన్ను సమాజం క్వశ్చన్ చేస్తుంది. సో సమాజానికి క్వశ్చన్ చేసే అవకాశం అతను ఎందుకు ఇచ్చాడు? సమాజానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇంకొకటి, మీరు ధర్మాన్ని అన్నిటికీ మించి ఈ రోజు ఎందుకు ఒక రకమైన ఇది వస్తుంది అంటే, నువ్వు ధర్మాన్ని అవహేళన చేస్తున్నావు. దానికి మించు రాజకీయ నాయకులు అంటున్నారు, పూజలు అంటున్నారు, ఎవరికి కావాలంటే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఏం మాట్లాడుతున్నాం మనం అంటే, ఈ రోజు ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తాడు అంటే ఈ ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. పొలిటికల్ సిస్టమ్ వస్తుంది. మీరు నేను నాస్తికులు కాదు, నేను ఆస్తికుని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సమాధానం ఈ రోజు సొసైటీని నేను దేవుడు నమ్ముతాను, దేవుడు నమ్మకానికి సంబంధం లేదు. అమ్మ మాట్లాడుతుంది సమాజ సనాతన ధర్మం గురించి, నువ్వు మాట్లాడుతున్నావు సనాతనం గురించి. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వాడికంటే పెద్ద మూర్ఖుడు లాగా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నాను? నాస్తికురాలు ఏంటండి? ఇప్పటి వరకు పిలవండి. మీరు నాస్తికురాలను ఎలా అడుగుతారు? అఘోరి అంటే ఎలా ఉండాలి, దైవాన్ని ఎలా స్మరించాలి? మీ జీవితంలో మీరు ఎన్ని దేవాలయాలను ఉద్ధరించారు చెప్పండి, ఎన్ని పూజలు చేశారు, ఏం చేశారు చెప్పండి. మీరు ఈ రోజు ఆయనకు తెలుసు మేము ఏం చేస్తున్నాం. ఈ రోజు ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది, సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ధర్మం కోసం ఎంతమంది నిల్చుంటారు చెప్పండి? బెంగాల్లో చంపేస్తున్నారు అక్కడ హిందువులని. ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి? వెళ్తున్నారు? మీరు వెళ్ళండి, ఈ రోజు వెళ్ళండి, ఈ రోజు బయలుదేరండి, ఈ రోజు వెళ్ళండి. మీరు సాటి మనిషిని మనిషిగా గౌరవించలేనిది, సమాజ హితం కోరుకోలేనిది అలాంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు. బెంగాల్లో మంటం అగ్గి రాలుతోంది అక్కడ. చెప్పండి, మాట్లాడిన దాని గురించి మీరు
ఇదే మన భాగ్యనగరంలో ఎన్ని ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేకుండా అల్లాడిపోతున్నాయి. ఇదే అర్చక స్వాములకు కనీసం వారికి భుక్తి లేకుండా ఎంతమంది అల్లాడిపోతున్నారు చెప్పండి. వాళ్ళ కోసం మీరు పాటుపడ్డారా, వాళ్ళ కోసం అని చేశారా? మీరు కేవలం బ్రాహ్మణ సమాజం యొక్క పేరు పెట్టుకొని మీరు అవహేళన చేస్తున్నారు బ్రాహ్మణత్వాన్ని. తప్పు. అండ్ మీరు ఆస్తికులా నాస్తికులా మీరెవరండి నన్ను క్వశ్చన్ చేయడానికి? ఆస్తికులా నాస్తికులా ఏంటి? ఒక అఘోరా అనే పేరు చెప్పి మన ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు వారిని? మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. నువ్వు ఎంకరేజ్ చేస్తలేను అని అనడానికి అర్హత లేనే లేదు. ఏం మాట్లాడుతున్నావాడా? ఇప్పుడు మీరు ఒక ప్రూఫ్ తో లేకుండా మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా చూడమ్మా. ఒక నిమిషం ఏమన్నారు? ఒక ప్రూఫ్ మతం అనేటువంటిది ఇందాక అదే చెప్తున్నాను. నేను అన్ని కూడా చట్ట ప్రకారంగానే చేస్తా. మీరు చెప్పింది 100% చట్ట ప్రకారంగా లౌకిక రాజ్యంలో ఎవరికి నచ్చిన మతం వాళ్ళు చట్ట ప్రకారం ఎవరు వెళ్తున్నారు, ఎవరికి నచ్చిన పూజ వాళ్ళు చేసుకుంటారు. చూస్తే మహిళా మండలి వచ్చేసి ఎవరికి నచ్చిన పూజలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన పూజలు